మోస్ట్ వైలెంట్ మూవీ ఎవర్ మేడ్ అనే ట్యాగ్ తో వచ్చిన మూవీ మార్కో. అండ్ ఆ ట్యాగ్ తగ్గట్టే బీభత్సమైన వైలెన్స్ ని పోర్ట్రే చేశారు మూవీలో. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఈ ఎక్సెసివ్ వైలెన్స్ వల్ల సిబిఎఫ్సి అంటే సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ ఫిల్మ్ కి శాటిలైట్ రైట్స్ ని డినై చేస్తూ టెలివిజన్ లో బ్రాడ్కాస్ట్ ని బ్యాన్ చేసింది. అంతేకాదు సిబిఎఫ్సి రీజనల్ ఆఫీసర్ అయిన నదీం తుఫాలి గారు ఈ మార్కో ఫిల్మ్ ని ఓటీటీ నుండి కూడా రిమూవ్ చేయాలని హైయర్ అథారిటీస్ కి రిక్వెస్ట్ పెట్టారు. ఆల్రెడీ ఈ మూవీ గురించి గవర్నమెంట్ రియాక్ట్ అయింది గైస్. సాక్షాత్తు కేరళ సీఎం పినరై విజయన్ గారు ఇలాంటి మూవీస్ యూత్ ని నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, యూత్ ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు, సో ఇలాంటి మూవీస్ సొసైటీకి అస్సలు మంచిది కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కాంట్రవర్సీ తర్వాత మార్కో ఫిల్మ్ ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ గారు కూడా ఆ కన్సర్న్స్ ని అక్నాలెడ్జ్ చేస్తూ ఇలాంటి మూవీస్ ఇంకా ఫ్యూచర్ లో ప్రొడ్యూస్ చేయను అని ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు. మీరు మీ లైఫ్ లో చూసిన మోస్ట్ వైలెంట్ మూవీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.